ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సంవత్సరాల పాటు హీరోగా కొనసాగిన తర్వాత కొంతమంది నటనకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోగా మరికొందరు అవకాశాలు తగ్గిపోవడం వల్ల హీరోలుగా చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అలాంటి క్రమంలోనే జగపతి బాబు లాంటి స్టార్ హీరోస్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్స్గా మారి సూపర్ సక్సెస్ను అందుకుంటున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినప్పటికీ ఆయన ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. దానికి ప్రధానంగా కారణం వచ్చేసి మోహన్ బాబు గారు మంచి నటుడు అయినప్పటికీ ఆయన నటనని పూర్తి స్థాయిలో వాడుకోవాలంటే అది మాత్రం పెద్ద దర్శకుల వల్లే సాధ్యమవుతుందంటూ కుర్ర దర్శకులు మోహన్ బాబుని తమ సినిమాల్లో తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన్ని హ్యాండిల్ చేయలేమంటున్నారు ఈ కుర్ర డైరెక్టర్లు. మరోపక్క పేరున్న రాజమౌళి గారు, సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్లు కూడా మోహన్ బాబు గారితో సినిమా చేయాలంటే భయపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. మోహన్ బాబు గారు ఏదైనా తనకి ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా ఫేస్ మీదే అడిగేస్తారట. దానివల్ల చాలా మంది సఫర్ అయ్యే పరిస్థితులు ఎదురయ్యాయని, అందువల్లే పెద్ద డైరెక్టర్లు కూడా మోహన్ బాబు గారిని నటనకి ఛాన్స్ ఇచ్చి తనకు సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేదా విలన్ గానో లేదా సపోర్టింగ్ రోల్లోనూ తీసుకోవాలంటే భయపడుతున్నారట. ఇక ఈ ఇండస్ట్రీలో మోహన్ బాబుకి అవకాశం రాకపోవడానికి మెయిన్గా ఈ కారణంతో పాటు రెమ్యునరేషన్ కూడా మరొక ప్రధాన కారణం అని తెలుస్తుంది. మోహన్ బాబు గారు లాంటి సీనియర్ హీరోని తమ సినిమాల్లో పెట్టుకోవడానికి చిన్న సినిమా డైరెక్టర్లకు అంత బడ్జెట్ లేదంటూ సినిమాల్లో అవకాశం ఇవ్వట్లేదు. ఏదేమైనా కానీ మోహన్ బాబు గారు లాంటి సీనియర్ హీరోని వెండితెరపై చూడాలని ఆయన అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు.